ఇవాళ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్ష సందర్భంగా తిరుపతిలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. తిరుపతిలోని 13 కేంద్రాల్లో మొత్తం 5801 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దివ్యాంగులు, గర్భిణులు, వివాహ వేడుకకు హాజరైన ఓ వధువు పెళ్లి తంతు ముగియటంతో నేరుగా పరీక్ష కేంద్రంకు చేరుకుంది. దివ్యాంగులు, గర్భిణులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్షలు రాసే విధంగా చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలను పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 92,250 మంది అభ్యర్థులు పరీక్షను రాయబోతున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తిరుపతిలో మొత్తం 13 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 13 సెంటర్లో 5,175 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి 2 సెషన్లలో ఈ యొక్క పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మొదటి సెషను, అలాగే రెండవ సెషను మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే 9 గంటలకే 9:30 మధ్య లోపలే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 10 గంటల తర్వాత 9:45 తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఎవరిని అనుమతించే పరిస్థితి ఉండదు. ఆ లోపలే అభ్యర్థులు లోపలికి వస్తే వారిని మాత్రమే అనుమతించేలాగా కూడా చర్యలు చేపట్టారు. అలాగే పూర్తిగా ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పూర్తిగా వారు ప్రభుత్వ నిబంధనలకు లోబడే వారు ఇక్కడ కేంద్రాలకు చేరుకోవాల్సి కూడా ఉంటుంది. ఇక్కడ జిరాక్స్ సెంటర్లను కూడా అలాగే వాటిని అన్నిటి కూడా మూసివేయడం కూడా జరిగింది. పూర్తిగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా అంటే మంచి వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కూడా ఇక్కడ పోలీస్ శాఖ కూడా పూర్తిగా చర్యలు చేపట్టింది. అలాగే ఏదైతే ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన వీటిల్లో కొంత రోస్టర్ విధానంలో కొంత లోటుపాట్లు ఉన్నాయని దీన్ని సరిచేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కొంత డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు నిన్న దీనిపైన ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి వాయిదా పడినట్టు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం అంటే పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితి లేదని యథావిధిగా నిర్వహించేలా చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే రోస్టర్ విధానంలో కొంత పొరపాట్లు ఉన్నాయని చెప్పి దీన్ని పూర్తిగా వాయిదా వేయాలని కూడా విద్యార్థి సంఘాల నాయకులు కొంత డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. 9:45 వరకు మాత్రమే వీరిని అనుమతిస్తారు. 10 తర్వాత ఎవరు వచ్చినా లోపలికి అనుమతించకుండా గట్టి చర్యలను కూడా చేపట్టారు. కెమెరా సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.